So guys, welcome to our vlog. ఈ రోజు వీడియో వచ్చేసి అయితే స్పెషల్ అయిన వీడియో అన్నమాట. సో వీడియో లేక చాలా రోజులు అయింది. సో ఈ వీడియో వచ్చేసి ఎల్పి టు కుంభమేళ మహా కుంభమేళకి అయితే వెళ్తున్నా అన్నమాట. సో ఈ వీడియో ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో చూసేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి లైక్ కొట్టింది, అలాగే మన వీడియో అంటే స్టార్ట్ అవుతాం. సో ప్రజెంట్ వచ్చేసి మనమైతే పగ్వారా రైల్వే స్టేషన్ లో ఉన్నాం అన్నమాట. ఫ్రెండ్స్ నేను కలిసి నలుగురం అయితే పోతున్నామంట కుంభమేళ. బై ట్రైన్ పోతున్నాం. సో ట్రైన్ టికెట్లు అయితే లేవు, డైరెక్ట్ జనరల్ టికెట్ తీసుకోవాలి, కూకొని పోవాలి. సో ఏ విధంగా ఉంటుందో ఎట్లుంటుందో చూసేయండి. సో ఈ ఫస్ట్ మహా కుంభమేళ అంటే ఏంటంటే ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది కుంభమేళ అంటారు. అది చిన్న కుంభమేళ. అదే 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు 144 సంవత్సరాలకు వచ్చేది మహా కుంభమేళ అన్నట్టు. సో ఇది మనం ఏ పుణ్యం చేసుకున్నాం, మనం ఏ జన్మల పుణ్యం చేసుకున్నాం, కానీ ఈ జన్మలో మనకు దొరికింది. సో గైస్ ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 9:30 అవుతుంది. ట్రైన్ వచ్చేసి అయితే 10:30కి ఉంది. సో అంతలో మన జనరల్ టికెట్ అయితే తీసుకున్నాము. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం గైస్. సో స్టార్టింగ్ లో అయితే మేము నలుగురం ఫ్రెండ్స్ అనుకున్నాం, కానీ చూసుకోవచ్చు అంతా మా గ్యాంగే. హాయ్ గైస్. సో ట్రైన్ వచ్చే వాళ్ళకి అయితే 30 minutes డిలేట్ అయింది. సో మీరు చూసుకోవచ్చు డోర్ దగ్గర ఎంతమంది నిలబడి ఉన్నారో. అసలు ట్రైన్ ఎక్కుదామంటే సంధి లేకుండా అయిపోయింది. సో ఏ విధంగా ఉన్నారో చూసుకోవచ్చు గైస్ లోపల. अंकल आप कहाँ से हो? आप कहाँ से हो? फौजी आदमी कैसे लग रहा है ये एक्सपीरियंस? अरे एक्सपीरियंस बहुत बुरा. సో గైస్ వెల్కమ్ టు ప్రయాగ్రాజ్ జంక్షన్ రైల్వే స్టేషన్. ఇప్పుడైతే ల్యాండ్ అయినాం గైస్. చూసుకోవచ్చు రైల్వే స్టేషన్ మొత్తం ఏ విధంగా ఉందో. ట్రైన్ అయితే 1 hour డిలేతో అయితే వచ్చింది ట్రైన్. సో ఇప్పుడు తొందరగా బయటకు వెళ్ళి ఆటో తీసుకొని సంగంకి అయితే వెళ్ళిపోవాలి, త్రివేణి సంగంకి. సో ఆడ కలుసుకుందాం గైస్. చూడొచ్చు గైస్ ఏ విధంగా ఉన్నారో మంది అయితే. లిటరలీ చెప్తే నమ్మరు, ఇసుకెత్తే రాలంత జనం అంటారు కదా, నేనైతే నమ్మలేదు. సో ఇక్కడ చూసాక అయితే ఇదే అనుకున్న, ఇసుకెత్తే రాలంత జనం అంటే. చూడొచ్చు గైస్ అసలు సంధి గింత సంధి కూడా లేదు. సో వెనక జనాలు చూస్తారు కదా గైస్, ఇది ఓన్లీ మా ట్రైన్లో వచ్చిన జనాలు అన్నమాట. అంత మందిని అయితే దాటుకొని మేమైతే రైల్వే స్టేషన్ బయటకు వచ్చి అయితే మేమైతే టుక్ అయితే తీసుకున్నాం. చూసుకోవచ్చు మేమైతే టుక్ అయితే ఎక్కినాం. లిటరల్లీ ఎంతమంది ఊకొట్టిర్రా? 8 వాంతో కలిసి 10 మందిని ఊకొట్టింది టుక్ లా. ఇది ఏంది మాకు ఈ పరిస్థితి? చూసుకోవచ్చు బయట ఏ విధంగా ఉందో. మీకైతే విచిత్రం చూపెడతా గైస్. చూడండి మా డ్రైవర్ గాడు ఎవరైనా సీట్లో ఊకొని నడుపుతాడు, మా వాడు ఎట్లా నడుపుతుండో ఒకసారి చూడండి గైస్. సో గైస్ ఇప్పుడే ఆటో దిగి అయితే నడుస్తున్నాం. సంగంకి అయితే ఇంకొక 6 kilometers అయితే ఉంది. ఇలాగే 6 kilometers నడవాలంట. సో సంగం కాడ కలుసుకుందాం గైస్. చూడండి మంది ఏ విధంగా ఉందో ఒక్కసారి. క్రౌడ్ ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది కదా. సో గైస్ చూసుకోవచ్చు ఇదే ఎంట్రన్స్ అన్నమాట కుంభమేళ. సో క్రౌడ్ అయితే ఇలా ఉంది. సో గైస్ ఇప్పుడే త్రివేణి సంగం అయితే తానం అయితే చేసి బొట్టు అయితే అలంకరణ పెట్టుకున్నాను అన్నమాట. సో ఇప్పుడైతే బడా హనుమాన్ టెంపుల్ కి వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి ఒక 100 kilometers అయితే ఉంది. సో ఇక్కడనైతే ఉంది గైస్. ఒకసారి తానం చేస్తున్నైతే వేరే లెక్క ఉంది. సో ఎట్లుంది ఫీలింగ్? ఎట్లుంది తానం చేసినాక? బాగుంది. చాలా రోజుల తర్వాత రావాలనుకుంటాను. ఫైనల్ గా లాస్ట్ 4 days లో వచ్చాను. హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం? బడా హనుమాన్ టెంపుల్. ఓకే బాయ్ గైస్. సో గైస్ బడా హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చినాం. వచ్చి ఉంటే ఇటైతే ఆరతి ఇస్తున్నారని టెంపుల్ అయితే క్లోజ్ చేశారట. సో 30 minutes దాకా వెయిట్ చేయాలని చెప్పారు. సో అంతలోపు వెయిట్ చేయాలి. ఏం చేస్తాం, వెయిట్ చేసి దర్శించుకొని తినాలి ఏమన్నా.
సో గైస్ ఫైనల్ గా అయితే మనం లైన్ లోకి అయితే వచ్చేసాం. చూసుకోవచ్చు లైన్ అయితే చాలా పెద్ద ఉంది. అక్కడ స్క్రీన్ లో హనుమాన్ టెంపుల్ లోపల ఏ విధంగా ఉందో అక్కడ చూపెడుతున్నారు. ఇప్పుడైతే ఆర్తిస్తురట. సో టెంపుల్ తలుపులు అయితే మూసి ఉన్నాయి. సో గైస్ నైట్ టెంపుల్ అయితే దర్శించుకొని అన్నం అయితే తినేసి అయితే రైల్వే స్టేషన్కి వచ్చి ఉండే. అస్సలు అంటే అస్సలు ఒప్పుకోలేకుండే. సో అందుకే వీడియో తీయాలి. ఒక్కసారి మా ఫ్రెండ్ ఎక్కడ కూర్చున్నాడు ఒక్కసారి చూడండి గైస్, అది మా పరిస్థితి. సో ఈ ట్రైన్ అయితే శ్రీ మాత వైష్ణోదేవి టెంపుల్ కాట్రా వరకు అయితే వెళ్తుందన్నమాట. సో అందులో భక్తులు అయితే చాలా మంది ఎక్కారు ఈ ట్రైన్లో. సో అది భజన చేస్తున్నారు అక్కడ చూసుకోవచ్చు గైస్. సో గైస్ మార్నింగ్ 4కి అయితే మేమైతే లోపలికి అయితే వచ్చేసాం క్యాంపస్ లోపలికి. సో ఈ వీడియో ఇంతతో ఆపేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.